హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు 2000 కోట్లు విడుదల ఆర్థిక శాఖ శుభవార్త. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సంక్షేమం దిశగా ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని అయితే తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతో సవాలుతో కూడుకున్నదైనప్పటికీ ఉద్యోగుల పట్ల తమకు ఉన్న గౌరవాన్ని మరియు బాధ్యతను చాటుకుంటూ ప్రభుత్వం తాజాగా మరొక 2000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. ఈ భారీ మొత్తాన్ని ముఖ్యంగా ఉద్యోగుల మరియు పదవీ విరమణ చేసినటువంటి పెన్షనర్లకు సంబంధించి దీర్ఘకాలిక బకాయిలను చెల్లించడానికి కేటాయించడం విశేషము. అయితే గత నెలలో కూడా ప్రభుత్వం మొదటి విడతగా 2000 కోట్ల రూపాయలను విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అంటే కేవలం ఒకే ఒక్క నెల రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం రెండో విడతల నిధులను కూడా సమకూర్చి తన చిత్తశుద్ధిని నిరూపించుకుంది. ఈ 2 విడతల నిధుల విడుదలతో కలిపి కేవలం 30 రోజుల వ్యవధిలోనే మొత్తం 4000 కోట్ల రూపాయల భారీ మొత్తం నేరుగా ఉద్యోగుల మరియు పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లోకైతే చేరింది. అయితే రాష్ట్రం అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీకి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి మరియు ఆర్థిక మంత్రి ముందుకు సాగుతున్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే మొత్తం 6000 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయాలని ఒక గొప్ప లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. అయితే ఈ నిధుల విడుదల ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులలో కొత్త ఉత్సాహాన్ని మరియు భరోసాని నింపింది. ఎందుకంటే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సొమ్ము ఎప్పుడు వస్తుందో అని వారు ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా క్రియలో కూడా అంటే చేతలో కూడా తమ మాటలను నిలబెట్టుకుంటూ ఉద్యోగుల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యంగా పదవీ విరమణ చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వృద్ధ పెన్షనర్లకు మరియు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న జిల్లా పరిషత్, జెడ్పీ ఉపాధ్యాయులకు ఈ నిధుల విడుదలతో పెద్దపీట వేయటం గమనార్హం. వారికి రావాల్సిన జనరల్ ప్రావిడెంట్ ఫండ్ బకాయిలను 100% పూర్తిగా చెల్లించి ఎటువంటి పెండింగ్ బిల్లు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే దీనివల్ల రిటైర్డ్ ఉద్యోగులు తమ సొంత అవసరాలకు, అనారోగ్య సమస్యలకు లేదా పిల్లల వివాహాలకు ఈ నిధులను వాడుకునే వెసులుబాటైతే కలిగిస్తోంది. సెప్టెంబర్ 2025 నాటికి ఉన్న కమ్యుటేషన్ బకాయిలన్నీ కూడా ప్రభుత్వం క్లియర్ చేసినట్టు ఆర్థిక శాఖ స్పష్టమైన ప్రకటన చేసింది. ఇది నిజంగా ఒక గొప్ప ఊరట. కేవలం పెద్ద పెద్ద బిల్లులే కాకుండా సామాన్య ఉద్యోగులకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి 10,000 రూపాయల చిన్న చిన్న మొత్తాల్లో బిల్లులను కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించిందనమాట. మరి ఇలాంటి చిన్నపాటి బకాయిలు కూడా దాదాపు చూసుకున్నట్లయితే 5 లక్షలకు పైగా ఉండటం, వాటన్నిటిని కూడా 100% క్లియర్ చేసి పారదర్శకతను చాటుకుంది. మరి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జీపీఎఫ్ ఖాతాలకు సంబంధించి ఎటువంటి పెండింగ్ బిల్లులు లేవని అధికారులు చాలా గట్టిగా మరియు స్పష్టంగా చెప్తున్నారు. పదవీ విరమణ చేసిన వారు తమ జీవితకాలపు కష్టార్జితం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా చేసినటువంటి ఈ యొక్క నిర్ణయం వేలాది కుటుంబాలకు మేలు చేకూరుస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఎప్పుడూ కూడా సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తోందని ఈ చర్యలు రుజువు చేస్తూ ఉన్నాయి. మరి ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఉద్యోగుల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్నటువంటి అంకిత భావాన్ని వివరించారు. అయితే రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ ఉద్యోగులకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మాటను నెరవేరుస్తామని ఆయన పునరుద్ఘాటించారు. జీతభత్యాలు, పెన్షన్లు మరియు ఆర్థిక రాయితీల చెల్లింపు ప్రక్రియను మరింత వేగవంతం చేశామని, ఉద్యోగులు
ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు అని అయితే ఆయన హామీ ఇచ్చారు. మరి ప్రభుత్వం నిబద్ధతను చూసి రాష్ట్రంలోని వివిధ ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం గడ్డు పరిస్థితుల్లో కూడా ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటం అభినందనీయమని వారు కొనియాడారు. మిగిలిన ఇతర బకాయిలను కూడా ఇదే విధంగా క్రమ పద్ధతిలో విడతల వారీగా చెల్లిస్తామని ఆర్థిక శాఖ భరోసా ఇచ్చింది. మరి ప్రభుత్వం నిర్ణయంతో ఉద్యోగులలో ఒక గట్టి నమ్మకం ఏర్పడింది. రాబోయే రోజుల్లో తమ మిగిలిన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయనైతే వారు ఆశిస్తూ ఉన్నారు. సో, ముఖ్యంగా భారీ నిధుల విడుదలండి. తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరొక 2,000 కోట్ల రూపాయల నిధులను ఉద్యోగుల బకాయిల కోసమైతే విడుదల చేసింది. సో, నెల రోజుల్లో ఈ 4,000 కోట్లు గత నెలలో 2,000 కోట్లు, ఈ నెల 2,000 కోట్లు కలిపి 4,000 కోట్ల రూపాయలను ఉద్యోగుల ఖాతాల్లో చేసింది. సో, 100 రోజుల్లో లక్ష్యం. సో, మొదటి 100 రోజుల్లోనే 6,000 కోట్ల రూపాయల బిల్లులను చెల్లించడమే ప్రాధాన్యత లక్ష్యంతో అంటే ఇచ్చిన హామీ ప్రకారంగా 100 రోజుల్లో 6,000 కోట్లను చెల్లించే బా చెల్లించే దాంట్లో భాగంగానే ఇప్పటికి 4,000 కోట్ల రూపాయలు చెల్లించింది ప్రభుత్వం. ఇకపోతే పెన్షనర్లకు ప్రాధాన్యత. రిటైర్డ్ ఉద్యోగులకు మరియు జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల జీపీఎఫ్ బకాయిలను 100% క్లియర్ చేయడం జరిగింది. చిన్న చిన్న చెల్లింపులు రూ. 10,000 వంటి చిన్న మొత్తాలు ఉన్న వారికి ఇటువంటి సుమారు 5,00,000 చిన్న చిన్న బిల్లులను ప్రత్యేకంగా గుర్తించి చెల్లించారు. జీపీఎఫ్ పెండింగ్ బిల్స్. సో, ప్రస్తుతం రాష్ట్రంలో ఎటువంటి జీపీఎఫ్ పెండింగ్ బిల్లులు లేవని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ చిత్తశుద్ధి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఉద్యోగ సంఘాల ప్రశంసలైతే పొందింది. మరి తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగులు మరియు పెన్షన్ల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కేవలం ఒక నెల రోజుల్లోనే 2 విడతలుగా మొత్తం 4,000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ఉద్యోగ జేఏసీకి ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల్లో 6,000 కోట్లు చెల్లించే దిశగా వేగంగా అడుగులైతే వేస్తోంది. దీనివల్ల ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగుల యొక్క జీపీఎఫ్ మరియు కమ్యుటేషన్ బకాయిలు పూర్తిగా చెల్లించబడతాయి. చిన్న చిన్న బిల్లులు కూడా ప్రభుత్వం క్లియర్ చేయడంతో లక్షలాది మంది ఉద్యోగులలో భరోసా పెరిగింది. ప్రభుత్వం సానుకూల నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ బాక్స్‌లో కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఇటువంటి పెండింగ్ బిల్స్ సంబంధించి తాజా అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్‌లో అయితే వీడియో రూపంలో పోస్ట్ చేస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.